మొన్న సంక్రాంతి నాడు పానం బాగలేదురా అంటే కూడా వినకుండా మా దోస్తులు పాశం చేయమని ఒక్కరు తిరగదలిగారు. సరే మీకంటే ఎక్కన మామ అని పాశం కాదు కానీ సరే రవ్వ కళ్ళలడ్డు చేస్తా అని పొయ్యి మీద బొగని పెట్టి కావలసిన ఎంత నెయ్యి పోసి నెయ్యి గరమైనంట ఆల్రెడీ కొనుకొచ్చి పెట్టిన రవ్వని వేసేసి మంచిగా గోధుమ కలర్ అయిన దాకా రవ్వని కలిపేసిన. గోధుమ కలర్లోకి మారగానే ఆల్రెడీ కాగబెట్టిన పాలు, ఆ పాలలో ఆల్రెడీ వేసిన మన యాలకుల పొడిది మిశ్రమాన్ని వేసేసి మంచిగా ఉప్మా లెక్క అయ్యేటట్టు కలిపేసిన లాస్ట్కి కావాల్సినంత చక్కెర వేసేసుకొని చక్కెర మంచిగా కరిగిందాక నైస్గా కలిపేసి ఉప్మా లెక్క చేసేసుకొని పక్క పెట్టేసిన. ఇట్లా పక్కన పెట్టినాక రెండు భాగాలుగా చేసుకొని రెండు భాగాలను కూడా మంచిగా పెద్ద లడ్డూలు లెక్క చేసుకొని పక్క పెట్టుకున్నా. ఒక భాగంలోని లడ్డులో ఎల్లో ఫుడ్ కలర్ కలిపేసిన, ఇంకొక పెద్ద లడ్డులు అట్లనే ఉంచేసిన. ఇట్లా ఎల్లో కలిపిన ఫుడ్ కలర్లో నుంచి పెద్ద లడ్డు నుంచి చిన్న చిన్న రవ్వ లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక లడ్డు నుంచి తీసుకొని ఉప్మాని తీసుకొని దాన్ని మంచిగా చపాతీ లెక్క చేసుకొని ఆ చపాతీ మధ్యలో ఈ ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన చిన్న లడ్డుని పెట్టేసి మంచిగా మన బొబ్బట్ల పూర్ణం లెక్క చేసేసుకొని చుట్టుముట్టు చేసేసుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకొని పక్క పెట్టేసిన. లాస్ట్కి మిగిలిపోయిన నెయ్యిని కూడా తీసుకొని ఈ లడ్లని ఒక్కోసారి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా రౌండ్గా చేసేసుకొని పక్క పెట్టేసిన. లాస్ట్గా అయితే ఇక మేము తెచ్చిపోయిన డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క రవ్వ లడ్డు మీద కావాల్సినన్ని మూడు నాలుగు అట్లా వేసేసుకొని లాస్ట్కి తొడమంతా మిగిలిన నెయ్యిని కూడా పోసేసుకొని ఇక మగళ్ళకి ఇచ్చి తినురే అనగానే మగలు ఒక్కొక్కరు తినుకుంటా మస్తు అయింది మా అమ్మ అనుకున్నారు. ఇక లాస్ట్కి అయితే ఈసారి సంక్రాంతి కూడా స్వీట్ కూడా చేసేసినాం, మా కడుపు నిండిపోయిందని మా ఆగులు కూడా ఖుషి అయిపోయారు. థ్యాంక్ యూ మరి.